మరి డీజిల్ పెరిగితే కూరగాయలు తెచ్చేటోడు, పప్పు తెచ్చేటోడు, ఉప్పు తెచ్చేటోడు లారీలలో వాడు రేట్లు పెంచుతాడా పెంచడా? గందుకు స్థిరమైన పప్పు, ఉప్పు, నూనె, సిద్ధపు బతుకునిచ్చిండు. 3000 కోట్ల ఆర్డర్లు ఇచ్చిండు. నువ్వేం చేసినావు? రూపాయి పని చేసినావు అని బీజేపీ అడగండి. ఒక్క పని చూపెడితే, ఒక్క పని సిరిసిల్లలో చూపెడితే నేను దేనికంటే దానికి తయారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఎలక్షన్ రాగానే కులం పేరు మీద ఆయన ఢిల్లీకి పోతే, పార్లమెంట్ పోతే మన తరఫున కొట్లాడతాడు. ఇలా మీ అందరి మనసులో ఒకటే ఉంది, తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. దారుణప్పుడు మంచుకున్నానా లేకుండా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచుకున్నానా లేకుండా? మరి మంచుకుండే అనుకుంటే మాకు ఉంటాయి. నీళ్ళు వచ్చినాక మంచుకుండే అంటే మీ ఇష్టం, ఇక నేనేం చెప్పా. కానీ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, బతుకుదేరు మంచుకుండే, వర్షాలు బాగా మంచినీళ్ళు తాగడానికి నేను చేయించుకోండి. డోంట్ వరీ, నేను చేయించి పెడతా. ఇవాళనే చేపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే తాత్కాలికంగా వేపిద్దాం, తాత్కాలికంగా వేపిద్దాము. తర్వాత మంచినీళ్ళు కూడా సౌలభ్యం ఏర్పాటు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఎవరే ఇది ఎవరు? థ్యాంక్ యూ తమ్మి. మర్చిపోకు, కారు గుర్తు మర్చిపోకు. కలెక్టర్కి చెప్పి నేను ఇప్పిస్తాను. నేను ఎంత పోయింది? 2 ఎకరాలు. మన సత్యనారాయణ పక్కన కూడా ఇప్పిస్తాను. నీ ప్లాట్ నీకు ఇప్పిస్తాను, టెన్షన్ పడదు. ఎందుకు రందికి తెచ్చిపోతుంది? అరే రామ, ఇప్పిస్తా. ప్లాట్ సంతకం పెట్టినా కదా వస్తుంది. గవర్నమెంట్ భూమి ఇస్తే మళ్ళీ ప్లాట్ రాదా? వస్తుంది, టెన్షన్ పడదు. ఇవ్వాలి. వినోద్ కుమార్ ఫోటో ఇస్తున్నా కానీ ఈ గుర్తు చూడు చాలు. రైట్, థ్యాంక్ యూ. హరీష్ అన్నకు నమస్తే. అమ్మా నమస్కారం. ఎవరు? పట్టలేదు, పర్వాలేదు. నేను మీ ఎమ్మెల్యేను కేటీ రామారావు నా పేరు. మన కారు గుర్తు కొట్టేసినావా లేక వేరే గుర్తు కొట్టేసినావు? కారు గుర్తుకు వేసినావు. మన నాకే వేసినావు ఓటు. ఇప్పుడు మన ఎంపీ గారు కూడా మర్చిపోకుండా ఓటేయు. బాగానే ఉందా ఈడ? ఎప్పటిదాకా ఉంటావు ఈడ? అది నాకు మద్దతు. రైల్వే నిరుద్యోగుల కోసం కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిన వారు మన పోయినపల్లి వీరభద్ర గారు. పెట్రోల్ లేకుండా అయిపోయింది. అవును, పెట్రోల్ లేకుండా అయిపోయింది. చూసుకోలేము మరి, పెట్రోల్ పోవాలి మరి. పాపాయపల్లి చిల్లో ఉంది. రోజు వస్తారు. ఎంత సంపాదిస్తారు రోజు? ఇట్లా 1000 రూపాయల. మీకేనా 1000? నాకేమైనా బాకిస్తావా? వినోద్ అన్న పోటీ చేస్తుండో ఎంపీకి. కారు గుర్తు కొట్టేయండి, మర్చిపోకండి. ఏం పేరు? నిర్మల. థ్యాంక్ యూ నిర్మల. మీ పేరు? వాణి. థ్యాంక్ యూ. ఇద్దరు కూడా మర్చిపోకుండా కారు గుర్తు కొట్టండి. థ్యాంక్ యూ. పొద్దున తాగుతున్నారు అందరూ. లోపల చాలా మంది
చెప్పిన రెసిపీ మీరు ఇద్దరు కలిసి అవునా మీ ఇద్దరు కలిసి స్టార్ట్ చేసి ఫాదర్ ఏం చేస్తారు మీ ఫాదర్ మదర్ అలా కాదు మీకు నేను పే చేయొద్దాను ఇవాళ దొరికినాయి ఫస్ట్ టైం మేడం కొంచెం ఆయన ఇచ్చేస్తాం వినోద్ కుమార్ ఫోటో ఇస్తున్నా కానీ ఈ గుర్తు చూడు చాలు రైట్ థ్యాంక్ యూ హరీష్ అన్నకు నమస్తే అమ్మా నమస్కారం ఎవరు సబ్రమా గుర్తుపెట్టామా పట్టలేదా పట్టలేదు పర్వాలేదు నేను మీ ఎమ్మెల్యేను కేటీ రామారావు నా పేరు మన కారు గుర్తు కొట్టేసినావా లేక వేరే గుర్తు కొట్టేసినావు కారు గుర్తుకు వేసినావు మన నాకే వేసినావు ఓటు ఇప్పుడు మన ఎంపీ గారు కూడా మర్చిపోకుండా ఓటేయు బాగానే ఉందా ఈడ ఎప్పటిదాకా ఉంటావు ఈడ రేకులేమంటావు లేక పందిరి లెక్క ఏమంటావు మంచినీళ్ళు తాగడానికి నేను చేయించుకోండి డోంట్ వరీ నేను చేయించి పెడతా ఇవాళనే చేపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే తాత్కాలికంగా వేపిద్దాం అదే తాత్కాలికంగా వేపిద్దాం తర్వాత మంచినీళ్ళు కూడా సౌలభ్యం ఏర్పాటు చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఎవరే ఇది ఎవరు థ్యాంక్ యూ తమ్మి మర్చిపోకండి కారు గుర్తు మర్చిపోకండి కలెక్టర్కి చెప్పి నేను ఇప్పిస్తాను నేను ఎంత పోయింది 2 ఎకరాలు మన సత్యనారాయణ పక్కన కూడా ఇప్పిస్తాను నీకు నీ ప్లాట్ నీకు ఇప్పిస్తాను టెన్షన్ పడదు ఎందుకు రందికి తెచ్చిపోతుంది అరే రామ ఇప్పిస్తా ప్లాట్ సంతకం పెట్టినా కదా వస్తుంది గవర్నమెంట్ భూమి ఇస్తే మళ్ళీ ప్లాట్ రాదా వస్తుంది టెన్షన్ పడదు ఇవ్వాలి మార్కెటింగ్ బాగుంట నడుపుతాను అదే ఫుల్ ఎక్సైజ్ ఇక్కడ మీ పెద్ద ఫోటో తీయండి కావాల్సిన కెమెరాలు రోజు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తావు రోజు టౌనేనా మీ దగ్గర పెట్టుకోండి ఫోటో దిగుతాం
కారు గుర్తు తెచ్చుకోకండి దయచేసి కుమార్ గారిని చెప్పించుకుందాం. కారు గుర్తు మర్చిపోకండి చెప్పు. అమ్మా థ్యాంక్ యూ అన్న. నమస్కారం. మర్చిపోకుండా గైసింగారం కూడా అందరిని అడిగినట్టు కొడి మేళన తప్పకుండా అందరికి ఎప్పుడు మరి కారు గుర్తు మర్చిపోకండి. బాగున్నారా? నీకు ఓట్లు ఉన్నాయా? లేవు. లేవు. కారు గుర్తు మర్చిపోకండి అమ్మా. కారు గుర్తు మర్చిపోకండి దయచేసి. థ్యాంక్ యూ తమ్మి. కారు గుర్తు మర్చిపోవద్దు. తెలంగాణ పొందుకుండాలి పార్లమెంట్ లో. మమ్మీ డాడీకి ఎక్కువ కారు గుర్తు మర్చిపోవద్దని చెప్పు. ఇంట్లో మమ్మీ డాడీకి తప్పకుండా